చాలామంది ఏమనుకుంటారంటే బార్న్ లీడర్స్ ఉంటారనుకుంటారు. కానీ థియరీలో ఏమొచ్చిందంటే బార్న్ లీడర్స్ ఎవరు ఉండరు. అందరూ కూడా వాళ్ళ కష్టంతో, వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్తో, వాళ్ళ యొక్క ప్యాషన్తో, డెడికేషన్తో వాళ్ళు లీడర్స్గా ఎదుగుతారు. కానీ ప్రతి ఒక్కరికి అవకాశం, ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటే ఆ దేశాలు అంత ముందుకు వెళతాయి. అందువల్ల ఈరోజు ముఖ్యంగా మనం నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర అని మనం ఏదైతే మాట్లాడుతున్నామో, యువతరాన్ని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుతున్నాము. వాళ్ళకి కావాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం మనం. ఎందుకంటే భారతదేశం ఒక గొప్ప స్థానంలో ఉంది. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చూస్తే యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నది భారతదేశం. మీరు చూసుకుంటే 25 సంవత్సరాల కన్నా తక్కువ వాళ్ళు చూసుకుంటే సుమారుగా 50% మంది భారతదేశ జనాభాలో యువతరం. అదే 35 సంవత్సరాల వరకు తీసుకుంటే 65%. ఇటువంటి అవకాశం దేశాలకు అప్పుడప్పుడు మాత్రమే వస్తుంటుంది. దీన్నే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. కాబట్టి ఈ విధమైన అవకాశం భారతదేశానికి దొరికింది. కాబట్టి ఇప్పుడు ఈ యువతరాన్ని మనం ఏ విధంగా వాళ్ళను ప్రిపేర్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా సన్నద్ధం చేయాలి అన్నది మన లాంటి వాళ్ళ మీద అంటే మన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం, మనం అందరం కలిసి వీరికి గనక చక్కని బాటను నిర్మించగలిగితే వీళ్ళలో ఉన్న అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం మంచి పనులకు వినియోగించవచ్చు. ఇప్పుడు మనం వర్షాల్లో ఉన్నాం, వరదలు చూస్తున్నాం. వరదలు ఎందుకు వస్తున్నాయంటే నీటిలో ఉన్న శక్తిని మనం దాన్ని ఒడిసి పట్టుకోకుండా దాన్ని వదిలేస్తే అది నాశనం చేస్తుంది. అదే నీటిని మనం చక్కగా వినియోగించుకుంటే ఏమవుతుందంటే పంట పొలాలకు నీళ్ళు వస్తాయి, లేకుంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. కాబట్టి హౌ యు ఆర్ యూజింగ్ ది ఎనర్జీ. అందుకనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు బ్రహ్మాండంగా అంటారు, దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా అంటాడు. కాబట్టి అటువంటి సైన్యం మన దగ్గర ఉంది. కాబట్టి ఈ సైన్యాన్ని ఏ విధంగా తయారు చేయాలన్నదే ముఖ్యంగా మీరు మీ సోకాల్డ్ ఈ వ్యక్తిత్వ వికాసం కావచ్చు, మనుషుల్ని, యువతరాన్ని ఆ విధంగా తయారు చేయడం కావచ్చు. ఆ విధంగా మనం ముందుకెళ్ళాలని అనుకుంటాను నేను.